సో ఎలా ఉన్నాయి నా రోడ్లు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందుగా అన్న ఇప్పుడు రోడ్లు వేస్తున్నారన్న. ఇంతకుముందు ఎట్లా ఉండేవి? ముందు గతికులు బాగా అమ్మో, ఎక్కడ చూసినా గతుకులు, ఏ సందు చూసినా గతులే. ఇప్పుడు అక్కడ కొన్ని రోడ్లు పూర్తి అయినాయి అన్న, కొన్ని వేస్తున్నారు, అంటే కొంచెం పూడ్చుతున్నారు అన్న. ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. కొన్ని అయితే బారుగా రోడ్లు పడిపోయినాయి. మెయిన్ రోడ్లు అన్నీ ఇదివరకు అన్ని గుంతలే, మేలూరు రోడ్డు కానీ, బందర్ రోడ్డు కానీ, పై రూట్ కానీ ఇప్పుడు కొంచెం అన్ని రోడ్లు అన్నీ వేసారన్న. గుంతలు ఉండడం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడేవారు గతంలో? గుంతలు అంటే మాకు కప్లింగ్, కొండలు, బిల్లలు, డాలర్లు అవన్నీ ఊడిపోయామన్న. దానికి అప్ అండ్ డౌన్ అయిపోయేది. ఈ సైట్గా బండి వెళ్తే స్మూత్గా వెళ్ళేది. గుంతల వల్ల ఏంటంటే కొండలు ఇంత కొండలు ఉంటాయి, దాంట్లో బిల్లలు కానీ డాలర్ కానీ పడిపోతే మాకు వేదనే కన్నా. రిపేర్లు ఎక్కువయ్యాయి, ప్యాసింజర్లకి నడువులు ఇబ్బందులు అయ్యాయి కదన్నా. ఏమనేవాళ్ళు? అసలు ఏంటి ఈ రోడ్లు ఏంటంటే ఏం చేస్తాం సార్, జగన్ గారు కొంచెం మనకి కొంచెం బాగుంటది కదా అని మనం అనేవాళ్ళు. అసలు రోడ్లు వేయలేదండి, పట్టించుకోలేదు. అబ్బే ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అది మాత్రం వాస్తవం అన్న. సిటీలోనే వేయలేదా లేదంటే బయట విలేజెస్ లో అంటే అప్రోచ్ రోడ్లు? సిటీలోనే, లేకపోతే ఇంక విలేజ్లో ఏమేస్తారన్నా. నేను సిటీ వెళ్ళాలన్నా లేదా గుడివాడ వెళ్ళాలన్నా అసలు ఇదివరకు బందర్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ అక్కడక్కడ గుంతలు బిరదంగా ఉండేవన్న. ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు.